మానవ జన్మ ఒక్కసారే. సినిమాలు చూసి మళ్ళీ పుడతామనుకుని కల్పిత కథలను నమ్మి మోసపోకండి. ఎందరినో చంపినవాడు మళ్ళీ మరో జీవిగా పుడితే అతను చేసిన పాపాలకు శిక్ష లేదా? దేవుడు శిక్ష విధించడా? యేసును క్షమించమని వేడుకుంటే మృతుల పునరుద్ధానం మాత్రమే ఉంటుంది తప్ప ఇక పుట్టుక ఉండదు. మీ ఆత్మీయ తండ్రి పిడి సుందర్రావు. పుట్టిన ప్రతి జీవికి చావు ఉన్నది. అలాగే చనిపోయిన ప్రతి జీవికి మరలా పుట్టుక ఉన్నది. అఖిలమైన ఆత్మ వేరే వేరే దేహాలను తొడుక్కొని మరలా పుడుతూ ఉంటుంది. ఇది మన అందరి నమ్మకం. అయినా మనలో చాలా మందికి మనం ఎన్నెన్ని జన్మలెత్తామో, ఏ ఏ ఆశలు అనుబంధాలు పెంచుకున్నామో తెలియదు. అలా తెలిసిన వాళ్ళు 100కి 1,000,000 ఏ ఒక్కరో ఉంటారు. అదే పూర్వజన్మ జ్ఞానం. పగతో మరణించిన మనిషి ప్రేతాత్మవుతుంది. కక్ష సాధించే వరకు ఈ లోకాన్ని వదలదు. ఎన్ని జన్మలైనా పగతో ఎదురు చూస్తూనే ఉంటుంది. మనిషి జన్మ ఒక్కసారి, నీకు పూర్వ జన్మ లేదులే. మనిషి జన్మ ఒకసారి, మరణించి ఎవరు పుట్టరులే. బ్రతుకిచ్చాడు దేవుడు ఒకసారి, తన కొరకు బ్రతకాలని. మరణించాక భూమిపై పుడతావా, స్వర్గం నరకం లేదని. పూర్వజన్మే సుకృత మళ్ళీ పుట్టటమా, మళ్ళీ మళ్ళీ భూమిలో పుట్టడమా, మళ్ళీ పుట్టి ప్రేమను దక్కించడమా. మనిషి జన్మ ఒక్కసారి, నీకు పూర్వ జన్మ లేదులే. మనిషి జన్మ ఒకసారి, మరణించి ఎవరు పుట్టరులే. ఒక్కసారి పుడతావులే, ఆ తల్లే మళ్ళీ మళ్ళీ నిన్ను మోయదులే. పుట్టారా ఎవరైనా, కనిపించారా ఎవరైనా, పుట్టి చెప్పారా ఎవరైనా, గత జన్మే నాదని ఎవరైనా. ఇచ్చాడు ఈ జన్మ, నీ జన్మ కారణమే గుర్తించవా. మనిషి జన్మ ఒక్కసారి, నీకు పూర్వ జన్మ లేదులే. పగతో మరణించిన మనిషి ప్రేతాత్మవుతుంది. కక్ష సాధించే వరకు ఈ లోకాన్ని వదలదు. ఎన్ని జన్మలైనా పగతో ఎదురు చూస్తూనే ఉంటుంది.
వాణ్ణి అంతం చెయ్యడానికి మళ్ళీ జన్మిస్తావు. అవు, మళ్ళీ పుడతావు. నీ వంశంలోనే పుడతావు. గత జన్మ ప్రస్తుతం బాగా పాపులర్ గా మారిన పదం ఇది. అక్కడ ఇక్కడ అని కాకుండా ప్రతి చోట పూర్వజన్మపై ప్రస్తుతం విపరీత కథనాలు వినిపిస్తున్నాయి. నువ్వు నా దానివి, జన్మ జన్మలకు నా దానివి. ఇక మనల్ని ఎవరు వేరు చేయలేదు, ఆ భగవంతుడు కూడా వేరు చేయలేదు. ప్రతి జన్మలో కలిసి ఉంటామని, ఏ జన్మలో మనం విడిపోమని, ఏడేడు జన్మలు ఉంటామని, ఏ జన్మలో మనము విడిపోమని. అది చెప్పిన వారే మళ్ళీ పుట్టారా, అది రాసిన వారే మళ్ళీ వచ్చారా, దేవుడు అనుమతి వారికి ఇచ్చాడా, మరణించాక మళ్ళీ పుట్టి వచ్చారా. గుర్తించు ఈ జన్మ, నరునిగా నువ్వు ఒకసారి పుడతావుగా. మనిషి జన్మ ఒకసారి, నీకు పూర్వ జన్మ లేదులే. ఏక సినిమా చూసినప్పుడు చనిపోయిన నాని ఏకలోకి వచ్చి అది సాధించడం అనేది మనకు చూడడానికి చాలా బాగుంటుంది. ఆ భావనలు చాలా అందంగా ఉన్నాయి కాబట్టి అటువంటి సినిమాలు హిట్ అవుతుంటే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. నిజంగా అలా కసి తీర్చుకుంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. అన్నిటి మూలాలు గత జన్మలు ఇటువంటి విధానంగా పోవాల్సినటువంటి అవసరం లేదు. గత జన్మలో అనేవి అబద్ధం అని చెప్తున్నారు. గత జన్మలోకి ఎవరైనా తీసుకువెళ్లి మీ ఇబ్బందులను తొలగిస్తాము అంటే అటువంటి వాళ్ళు నమ్మొద్దు. ఒకవేళ నమ్మితే మీరు కొత్త ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మనిషి జన్మ ఒక్కసారి, నీకు పూర్వ జన్మ లేదులే. పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. మనిషి జన్మ ఒక్కసారి, నీకు పూర్వ జన్మ లేదులే.